చేస్తున్నారు అనేది, అది లేదంటే నిజంగా అక్కడ కూడా జరిగిందా? కాదు, అక్కడ అది వేరు. ఇప్పుడు అసలు గొడవ జరుగుతున్నది ఏంటంటే ఈ కొత్త ఏరియాలో భూసేకరణ అడుగుతున్నారు కదా వీళ్ళు, భూ సమీకరణకి ఇవ్వండి మా అవును, ఏది మొన్న 50,000 ఎకరాలు. ఇప్పుడు అమరావతి ప్రాంతాలు ఎట్టయితే లింగమనేనిలు లేకపోతే ఇతరత్ర రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు ఏమో తీసుకోవాలా, రైతులు సాధారణ ప్రజల భూములు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా నిజంగా నువ్వు తీసుకుంటే బల్క్ భూమి ఒకటి దగ్గర దొరుకుతున్నప్పుడు తీసుకోవాలా, 100 మంది దగ్గర తీసుకోవాలా? ఇక్కడ ఈ ప్రాంతంలో లేఅవుట్లు మొన్ననే అప్రూవ్ చేశారు, 100 ఎకరాలు 200 ఎకరాలు 250 ఎకరాలు. నువ్వు నిజంగా భూసేకరణ అయితే వాళ్ళది తీసుకోవాలి కదా, అది వదిలేసి పక్కన ఉన్న ఎకరం వాళ్ళది 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు. దాన్ని వాళ్ళు అడిగారు, నువ్వు నిజంగా మా ఏరియాలో భూ సమీకరణ చేయదలుచుకుంటే వాళ్ళని అడగాలి కదయ్యా, అది వీళ్ళ పార్టీ వాళ్ళే. ఇప్పుడు లేఅవుట్లకి ఎవరు అప్రూవల్ ఇస్తారు? వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు కానీ వైసీపీ వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే మీ వాళ్ళు ఏమో పక్కన ఫ్లాట్లేసి అమ్ముకుంటారా గజాల లెక్కన, మా దగ్గరేమో నువ్వు తీసుకుని ఏడాదికి 25,000 ఇస్తానంటావా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు. మా పోనీ ఇంత ముందు వాడికి ఎవరికన్నా న్యాయం చేసావా? 3 ఏళ్లలో ఇస్తానన్నది 12 ఏళ్ళు అయింది, దిక్కు మొక్కులేదు వాళ్ళకి ఇవాళకి ఫ్లాట్. ఇప్పుడు నువ్వు మా దగ్గర తీసుకుని మాకేదో భవిష్యత్తులో జీవితం బాగుపడుతుంది అంటే, ఇవాళ ఇంకోటి ఏమైందంటే అమరావతిలో ఆ భూముల రోజుల్లో 10 లక్షలు 15 లక్షలు ఉన్నాయి దాని వాల్యూ. ఇవి కోట్లలో ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అడిగే చోట్ల. వీళ్ళు అడిగే